రీసెంట్ గా నేను గొరామే ఫిష్ బ్రీడింగ్ అయితే చేయడం జరిగింది. వాటి బేబీస్ ని కూడా ఇంతకు ముందు వీడియోలో మీకు చూపించాను. ఆ వీడియో చూడకపోతే మన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది. ముందు పార్ట్ చూసిన తర్వాత ఈ పార్ట్ అయితే చూడండి. నేను ముందు వీడియోలో అయితే ఆర్టిమియా ఎగ్స్ అనేవి హ్యాచింగ్ అయితే పెట్టడం జరిగింది. వాటి బేబీస్ అయితే బయటకు వచ్చేసాయి హ్యాచ్ అయిపోయి. ఇప్పుడు మన దగ్గర పుట్టిన గొరామే ఫిష్ బేబీస్ కి అయితే ఈ యొక్క లైవ్ ఆర్టిమియా అయితే ఫీడింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. దానికోసం ఒక చిన్న జార్ అయితే తీసుకున్నాను. దాంట్లో హ్యాచ్ అయిన ఆర్టిమియాని కొంత అయితే వేసుకోవడం జరిగింది. ఎగ్స్ నుండి బయటకు వచ్చిన ఆర్టిమియా అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. పైన ఎగ్ షెల్స్ కూడా మీరు గమనించవచ్చు. ఈ ఆర్టిమియా ఎగ్స్ అనేవి సాల్ట్ వాటర్ లో హ్యాచింగ్ పెడతాం కాబట్టి సాల్ట్ వాటర్ లోనే హ్యాచ్ అవుతుంది. దాన్ని మనం సెపరేట్ చేయాల్సి ఉంటుంది. దానికోసమే ఈ యొక్క డాల్ఫిన్ ఆర్టిమియా నెట్ అయితే నేను తీసుకోవడం జరిగింది. వీళ్ళైతే 2 నెట్లు ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి టాప్ నెట్ అనమాట. ఈ టాప్ నెట్ టాప్ లోనే పెట్టాలి. ఈ బాటమ్ నెట్ వచ్చేసరికి ఆర్టిమియా తీసుకుంటది. పై నెట్ వచ్చేసరికి ఆర్టిమియా షెల్స్ ఉంటాయి అనమాట. దీనికి ఒక చిన్న షవర్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేంటంటే మనం ట్యాప్ కి ఈ విధంగా పెట్టి మోటార్ అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను హ్యాచ్ అయిన ఆర్టిమియా టాప్ నెట్ లో అయితే వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క ఫ్రెష్ వాటర్ ఫోర్స్ గా కొట్టినట్లయితే ఆర్టిమియా షెల్స్ అనేవి పైన ఉండిపోతాయి. అంటే ఎగ్ షెల్స్ అనేవి పై నెట్ లో ఉండిపోతే కిందకి వచ్చేసరికి లైవ్ ఆర్టిమియా దిగిపోతుంది అనమాట బాటమ్ నెట్ కి. ఇలా ఫిల్టర్ చేసేటప్పుడు అట్లీస్ట్ 1 to 3 minutes అయితే మీరు ఫిల్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయితే బాగా వాష్ చేసుకుని దాంట్లో అయితే ఫ్రెష్ వాటర్ అయితే నేను తీసుకున్నా. ఈ వాటర్ లో అయితే లైవ్ ఆర్టిమియా ఏదైతే బాటమ్ నెట్ కి వచ్చిందో అదంతా కూడా దీంట్లో అయితే వేసుకున్నా. ఎగ్ షెల్స్ అయితే బయటపడేసా. ఇంకా వీటిలో మీరు బాగా గమనించినట్లయితే చాలా చిన్నగా ఉన్నాయన్నమాట ఈ యొక్క లైవ్ ఆర్టిమియాని. అయినా కూడా జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు గొరామి బేబీస్ ఏదైతే ట్యాంక్ లో ఉన్నాయో అదే ట్యాంక్ ని కొంచెం వాటర్ అయితే కదిలిస్తున్నా. ఎందుకంటే బేబీస్ అన్ని కూడా పైకి వస్తాయని చెప్పి. ఈ వాటర్ లో పెద్ద మూవ్మెంట్ లేకపోవడం వల్ల పైన డస్ట్ పార్టికల్స్ లాగా కనిపిస్తుంది లేయర్ లాగా. ఇప్పుడు దీంట్లో పేరెంట్స్ ఉన్నాయనుకోండి వాటర్ ని కదిలిస్తా ఉంటాయి కాబట్టి లేయర్ రాదు. ఇందులో బేబీస్ ఉన్నాయి కనుక లేయర్ లా వచ్చిందనమాట. ఇది ఈ ట్యాంక్ లో చూపిస్తే మీకు కనిపించడం లేదని చెప్పి ఇండోర్ కి అయితే తీసుకురావడం జరిగింది కొన్ని బేబీస్ ని కలెక్ట్ చేసి. మీరు కనుక బాగా గమనించినట్లయితే చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. అట్లీస్ట్ మన బెట్టా బేబీస్ కూడా క్లియర్ గా కనిపిస్తాయి. ఇవి ఇంకా చిన్నగా కనిపిస్తున్నాయి. నేనైతే ఇందాక ఫిల్టర్ చేసిన లైవ్ ఆర్టిమియా అయితే ఈ మగ్ లో వేసుకుని ఈ విధంగా తీసుకొచ్చేసా రూమ్ కి. ఇప్పుడు ఈ మగ్ లో ఉన్న ఏదైతే ఆర్టిమియా ఉందో దీన్ని అయితే ఫీడింగ్ అయితే చేద్దాం. నేను ఎలాగో డ్రాపర్స్ యూస్ చేస్తా కాబట్టి ఆ డ్రాపర్ తో అయితే నేను ఫీడింగ్ అయితే చేసుకుంటున్నా. మీ దగ్గర ఇలాంటి డ్రాపర్స్ లేవంటే చిన్న సిరెంజ్ అయినా తీసుకోండి, పర్వాలేదు. అంటే 10 ml గానీ 5 ml ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, వాటితో కూడా కలెక్ట్ చేసి వేసుకోవచ్చు మీరు. ఇంక ఈ బేబీస్ ని క్లియర్ గా చూపించాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నా, అయినా కూడా కనిపించడం లేదు. ఇవి తినడం అయితే క్లియర్ గా తింటున్నాయండి, కానీ కెమెరాకి మాత్రం దొరకడం లేదు. బాగా చిన్నగా ఉంది. ఫోకస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఫోకస్ అయిపోతుంది. ఇలా మొత్తం 40 రోజుల వరకు నేనైతే ఆర్టిమియా అయితే ఫీడ్ చేసుకుంటాను. ఈ లోపల గ్రోత్ కనిపించింది అంటే తప్పకుండా మీకు అప్డేట్ చేస్తాను. మనం హ్యాచ్ చేసిన ఆర్టిమియా ఏదైతే ఉందో అదంతా కూడా కొంచెం ఎక్కువైపోయింది కనుక మన దగ్గర ఉండేది కాస్త గప్పీస్ కి వేసేద్దాం. నేను గొరామిస్ కి కొంచెం ఫీడ్ చేయగా ఇంకా మిగిలింది కాబట్టి ఈ యొక్క ఫుల్ గోల్డ్ గప్పీస్ కి అయితే ఫీడ్ చేస్తున్నా.